ఇడ్లీ ఇడ్లీ అంటే మనందరికీ చాలా ఇష్టం. ఇవాళ మనం 4 ఇడ్లీ పల్లీల చట్నీ అల్లం చట్నీతో తింటే మన షుగర్ లెవెల్స్ అనేది ఎంత రైజ్ అవుతాయో చూద్దాం, ఓకేనా? ఈలోపు అసలు ఫస్ట్ మనకి మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో టెస్ట్ చేసుకుందాం బిఫోర్ హ్యావింగ్ ఇడ్లీ. దిస్ ఈజ్ 102 ఉంది. సో లెట్ సీ ఇడ్లీ తిన్నాక మన షుగర్ లెవెల్స్ అనేది ఎంత రైజ్ అవుతాయో చూద్దాం, ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దిస్. ఇప్పుడు నేను ఇడ్లీ తిని 2 hours అయిందండి. సో టెస్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ నా షుగర్ ఎంత స్పైక్ అయిందో చూద్దాం. 166 అనమాట ఇది. బట్ 166 అంటే 60 points పెరిగింది. సో 60 points అనేది చాలా పెద్ద విషయం అండి. నాకు ప్రీ డయాబెటిక్ అయి నాకే 60 points పెరిగింది అంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ డయాబెటిక్ మీకు 200+ అయితే ఖచ్చితంగా స్పైక్ అవుతుంది. ఒకవేళ మేము ఇడ్లీ ఏమంటారా, 2 ఇడ్లీ తీసుకొని పక్కన ఒక ఎగ్ కానీ అలా ప్రోటీన్ కంటెంట్ ఉండేది ఏమన్నా తీసుకోండి. లేదు అంటే నా సజెషన్ అయితే డైరెక్ట్లీ అసలు ఈ ఇడ్లీ మానేసి డైరెక్ట్లీ మీరు రాగి ఇడ్లీకి షిఫ్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.